చదువురాని వారికి ఒక చిన్న బేసిక్ విద్య నేర్పించేటువంటి హక్కుగా గత కేంద్ర సర్కార్ కాంగ్రెస్ హయాంలో సాక్షర భారత్ పేరిట వివిధ పేర్లు మార్చి జరిగిన కానీ సాక్షర భారత్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో విద్య నేర్పించేందుకు లేకపోతే విద్య మీద అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక 18,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలా మందికి రిక్రూట్ అయ్యారు. అలాగే రకాలుగా సేవలు కూడా విధించారు. 2009 నుంచి 18 వరకు వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్న తర్వాత 2018లో అకారణంగా ఎటువంటి ఆదేశాలు లేకుండా ఉన్న పొలం ఒకసారి తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రోడ్లెక్కిరు 18,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే మనం చూస్తే కనుక ఎంతమంది కేసీఆర్ బాధితులు ఉన్నారని మాత్రం చాలా స్పష్టంగా ప్రజాభవన్కు వస్తే అర్థమవుతున్నది. ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఏంటో మీ సమస్య ఏంటి? మాది సాక్షర భారత్ వీసీఓలం. మేము 2009 నుంచి 2018 వరకు మేము సాక్షర భారత్ వీసీఓలుగా చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని పర్మనెంట్ చేయమని మేము ధర్నాలు చేసినాం. చేసుడుతోటే కేసీఆర్ మమ్మల్ని తీసుకుంటా అన్నాడు. మమ్మల్ని మధ్యలోనే తీసేసిన తర్వాత ఇక అప్పటి నుంచి మాకు ఏం లేకుండా అయిపోయింది. కాకపోతే గ్రామ పంచాయతీలో పనులు మొత్తము మా అందరికి 10th తోటి తీసుకున్నారు. కానీ డిగ్రీలు పీజీలు కూడా ఉన్నాయి మా దగ్గర అందరు మా విద్యార్హత. కానీ మమ్మల్ని గుర్తించకుండా ఏ కారణం లేకుండా మా జీపీలో ప్రతి ఒక్క పని కార్యదర్శుల కానుండి ఎవరు సర్పంచుల వరకు ఏ పని చెప్పినా కానీ అన్ని పనులు మేము చేసినాం. అన్ని పనుల మీద కూడా మాకు అవగాహన ఉన్నది. పంచాయతీలో బిఎల్ఓ కూడా చేసినాం, సమగ్ర సర్వే చేసినాం, ఇంటింటి సర్వే చేసినాం, ఆసరా పెన్షన్ ఇంటికి పోయి కూడా ఇచ్చినాం సార్. ఒక పంచాయత్ సెక్రటరీకి ఒక జూనియర్ అసిస్టెంట్ లాగా మొత్తం ప్రతి ఒక్కటి వర్క్ మేము జీపీలో చేసినాం సార్. కానీ అలాంటిది మాకు జీతం కాకుండా ఓన్లీ 2,000 గౌరవ సమగ్ర కుటుంబ సర్వే చేసినాము. ఎలక్షన్ డ్యూటీ చేసింది మేమే. ఎలక్షన్ డ్యూటీ చేసింది కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చాలా వరకు పార్టిసిపేట్ చేశాం సార్. మమ్మల్ని విధుల నుంచి తొలగించాక కూడా మేము చాలా మంది ఆఫీసర్ల దగ్గరికి అన్ని మంత్రులను కలిసాము. కరీంనగర్లో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరిపించుకున్నాము. అక్కడ కూడా మాకు వినోద్ అన్న వాళ్ళందరూ వచ్చి కూడా హామీ ఇచ్చిర్రు, మీకు జాబ్ ఇప్పిస్తామని అన్నారు. మేము 9 సంవత్సరాలు చేసాము. అన్ని రకాలుగా అన్ని సేవలు వినియోగించుకొని ఇప్పుడు మీ సేవ పక్కన పెట్టేసి లాస్ట్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఇందిరా పార్కులో మా గురించి ధర్నా చేసి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని సార్ మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు సారు దయ వల్ల మమ్మల్ని దేనిలోనూ ఒక దానిలో ఖచ్చితంగా సెటిల్ చేయాలి. మేము 5 ఏళ్ళ నిరక్షణ ఇది వినబడ్డదా. మాది ఏ ఉపాధి లేకుండా ఏం లేకుండా చాలా కష్టాలలో ఉన్నాం. సార్ మమ్మల్ని ఏ విధంగా ఎటువంటి పనులు లేవు, ఎలాంటి పనులు లేవు. మేము అనాథలం అయిపోయినాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి ఉపాధి చూపియాలి సార్. తొలగించినప్పుడు ఏం కారణం చెప్పారు? మరి ఏం కారణం లేదు, ఏం కారణం లేకుండా తొలగించిండు మమ్మల్ని. అంతే, మేము ధర్నా చేసినందుకే మమ్మల్ని 10,000 రూపాయలు జీతం ఇస్తా, మీకు ఉద్యోగ భద్రత ఇస్తా, మీ సేవలు 10 సంవత్సరాలు వినియోగించుకున్నా, ఆగండి అన్నాడు. మమ్మల్ని నమ్మకంతో ఉంచి ఒకటేసారి ఎత్తేసి పారేసిండు. 4 సంవత్సరాల నుంచి అసలు ఇక మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో అంత ఇబ్బంది పెట్టిండు కేసీఆర్. ఏది ఏమైనా మాకు 10 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసినామండి. వెట్టి చాకిరీ ఒక వయోజన విద్య కాదు, కనీసము నల్ల పన్నులు, ఇంటి పన్నులు, సకల జనుల సర్వే, పుష్కరాలకు కూడా పోయినాము, ఎలక్షన్ డ్యూటీలు చేసినాము. కూడా కట్టించినాం సార్, మేమే కట్టించినాం సార్. ప్రతి ఒక్క హరితహారం ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాం సార్. ఐహెచ్ఎల్ బతుకమ్మ పంపిణీ మొత్తం ఎంతమంది రాష్ట్ర 18,000 మందిని సార్. విలేజ్ కి ఇద్దరము, మొత్తం రాష్ట్రం అంతా 18,000 మంది ఉన్నాం. మాకు 18,000 మందికి ఏదో ఒక ఉపాధి కల్పియమని సార్ను మేము రిక్వెస్ట్ చేస్తాం. గ్రామాలలో తెలంగాణ వేతనంగా 2,000 ఇచ్చిర్రండి. మాకు ఏ స్కేల్ లాగా వేయలేదండి. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏర్పాటు చేసేది ఒకటే, సాక్షర భారత్లో న్యాయం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది కోఆర్డినేటర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పటికీ మేము సాక్షర భారత్లో కోఆర్డినేటర్లకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పటికీ మా సాక్షర భారత్ను కూడా కోఆర్డినేటర్గా తీసుకొని మాకు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ సాక్షర భారత్ను ఇబ్బంది పెట్టకుండా మాకు న్యాయం చేసి గ్రామాలలో ఏర్పాటు చేసే విధానంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా సాక్షర భారత్ కోఆర్డినేటర్లందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్, మేము ముఖ్యమంత్రి గారు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం సార్. ఈ సాక్షర భారత్ వీసీఓల పథకాన్ని ప్రారంభించిందే మన కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్ నుంచి ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు మా కుటుంబాలు కొంత మా కడుపు కోత కాకుండా మేము బతికినాం సార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఈ దౌర్జన్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వీసీఓలకు కనీసం ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మిమ్మల్ని తీసేస్తున్నాం, ఏదైనా పని చేసుకోండి అని కూడా చెప్పకుండా మా వీసీఓలు 18,000 కుటుంబాలను తెలంగాణ రాష్ట్రంలో తొలగించి
మా అందరి కుటుంబాలని రోడ్డున పడేసిండ్రని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అందుకే అహంకార ప్రభుత్వానికి గద్దెదించడంలో మేము కూడా మీ వెనుకే ఉన్నాం సార్, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు నెక్స్ట్ రాబోయే వాలంటీర్ వ్యవస్థనైనా ఇంకా ఏ వ్యవస్థనైనా విలేజ్ నుంచి ఉపాధి కల్పించేటటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నా మా 18,000 వీసీఓలను తీసుకొని మా కుటుంబాల కడుపు కొట్టకుండా మాకు ఉపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని రక్షిస్తారని మేము వేడుకుంటున్నాం సార్. రైట్, చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసిన కూడా వీళ్ళే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారట. ఒకనొక దశలో ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించిన తర్వాత కూడా మీ సేవలు వినియోగించుకున్నారు. నుండి ఎలక్షన్ డ్యూటీ వరకు చేసినాం సార్. మేము ఇంటి పనులు డిమాండ్ నోటీసులు కూడా పంచినాం సార్. ఇంకుడు గుంటలు కట్టించినాము, ఐఎస్ఎల్ కట్టించినాము, ఏ టు జెడ్ చేసినాం సార్. విలేజ్లలో ప్రతి ఇంటి సర్వే. ఘనత ఏంటంటే ఈ పల్లెటూర్లలో ఎక్కడెక్కడనైతే అందరూ ఉపాధి హామీ పథకానికి పోయేది, అందరు ఏలు ముద్రలు పెట్టేది, ఒకరు పని మీద ఒకరు పోయేది. వాళ్ళు ఎవరెంత వర్క్ చేసినా మాట్లాడదాక ఎవరేం పని చేసిందో వాళ్ళకి తెలియకపోవు, ఎవరెంత చేసినా వాళ్ళకి తెలియకపోవు. వాళ్ళు కూలీలందరూ మోసపోయేది. ఆ మోసపోయే కూలీలందరికీ ఇలా చదువు చెప్పిన ఘనత మా సాక్షర భారత్ కోఆర్డినేటర్లది. మేము వాళ్ళందరినీ నువ్వు రోజుకెంత దినసరి కూలి పడుతుంది, నీకు నువ్వెంత పని చేస్తున్నావని చెప్పేసి వాళ్ళందరికీ అవగాహన కల్పించి వాళ్ళకు రాసే విధంగా, లెక్కలు వచ్చే విధంగా నువ్వెంత క్యూబ్ అదేమీ తప్ప అనుకుంటా. కేసీఆర్ చేసుడు. కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందట మీ అందరినీ మీ వయోజన విద్యా కేంద్రాన్ని కానీ మీకు సాక్షర మీ మాట్లాడేదాకా ఏం చెప్పిండంటే అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తా అన్నాడు. అంటే మనం పర్మనెంట్ చేస్తారని ఆశపడ్డాం, కానీ మా నడ్డిపోయిన అనుకోలే మేము. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఓడిపోవడం కోసం మేము అందరం ఆహర్నిశలు కష్టపడ్డాం. మేము హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం, అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చినాం. గ్రామ పంచాయతీకి ఒక వీసీ వచ్చినాం. ఖచ్చితంగా మేము అందరం కష్టపడుతున్నాం. మనం వాడుకొని ఎదిరిపెట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పుడు ఆదుకుంటామని చెప్పేసి ఈ ప్రజా దర్బార్కి వచ్చినాం. మాకు రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద మేము రావడం జరిగింది. దయచేసి రేవంత్ అన్న గారు, శ్రీధర్ అన్న గారు మమ్మల్ని ఆదుకోండి. మా 17,000 కుటుంబాలు రోడ్డున పడ్డాం. మమ్మల్ని దయచేసి ఆదుకోండి మేము వేరుకుంటాం, మొర పెట్టుకుంటున్నాం. రేవంత్ సార్ గారికి కూడా తెలుసు కాబట్టి సార్కు నమస్కారం చేస్తున్నాం. మా 18,000 కుటుంబాలను మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నాం సార్. అంతే 18,000 కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మమ్మల్ని ఏదో ఒక దారి చూపించమని చెప్పాలి సార్. అంతే విలేజ్లలో అన్ని పనుల మీద అవగాహన ఉంది సార్. మాకు మమ్మల్ని ఆదుకోవాలి సార్. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన మాట చెప్పింది ఏంటంటే అసలు ఇది ఉంటుందా, ఏమైనా ఉంటుందా, కాంట్రాక్ట్ పరిస్థితి ఉంటుందా, అసలు ఈ ఉద్యోగాలు ఉంటాయా, అది మొత్తం లేకుండా చేద్దామని చెప్పన్నాడు. కానీ పూర్తిగా ఆ ఉద్యోగాలు తొలగిస్తలేదు అని చెప్పి ఎప్పుడు ఊహించాలని చెప్పి సాక్షర భారత్ ఉద్యోగస్తుడు వేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగస్తున్నారు. అందరూ కూడా ఏదో రకంగా అలర్ట్ చేయాలంటూ కూడా ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బాధను అర్జీ ఇచ్చే విధంగా అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. చెప్పండి ఏమంటున్నారు? లేదు సార్, అన్ని పనులు చేసినాం సార్. అండ్ రచ్చబండ కార్యక్రమము ఇప్పుడు ప్రజావాణి దీంట్లో ఎట్లా చేసినారో దరఖాస్తులు, అన్ని దరఖాస్తులు తీసేటప్పుడు చెప్పిరా మన జీవో చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు సార్, మాకు ఏం చెప్పలేదు సార్. తాత్కాలికంగా మమ్మల్ని తీసేసి సార్. 10 సంవత్సరాలు కలిసిరా? మరి కలిసినాము, మీకు ఇస్తాము చేస్తామన్నారు. లాస్ట్ ఏం లేకుండా సార్ గేట్ ముందు అరెస్ట్ కూడా చేస్తే కూడా మమ్మల్ని వ్యాలలో వచ్చి మేము ధర్నా చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి స్టేషన్లో వేసి ధర్నాలు అయినాయి సార్, కొట్టుడైంది, పోలీస్ స్టేషన్ లేసుడైంది, అన్ని అయిపోయినాయి సార్. మా 40 రోజులు ధర్నాలు చేసినాం. చెప్పలేదు కలెక్టర్లకు అందరికి తెలుసు సార్ మేమున్నామని. అయితే మేమున్నామని ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలుసు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలుసు, ఎంపీలకు తెలుసు, సీఎంకి తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎవరు మాత్రం మాకు ముందుకు వస్తలేరు. మేమేం పాపం చేసినాం? అది ఫీల్డ్ అసిస్టెంట్లను ఒక 2 ఇయర్స్ తీసేసిన తర్వాత వాళ్ళ పనులన్నీ మాకప్ప చెప్పి మేము చేసినాక వాళ్ళని ఇంక్రిమెంట్ చేసుకున్నాక మమ్మల్ని తీసేసడం ఎంత న్యాయం సార్? ఎంతవరకు ఇది? మీరు విలేజ్ లెవెల్లో అనుకోండి సార్, ఏ వీసీఓ పని చేయలేదని అంటే మేము తప్పుకుంటాం. ప్రతి ఒక్కరిని నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినాం సార్. NIOS అని సర్టిఫికేట్ ఇప్పించాం. మాది ప్రొఫెషనల్ ఏంటంటే గ్రంథాలయం సార్. అందులో ఏఈసీ LLC సెంటర్ అని ఉంటుంది. LLC అంటే వీళ్ళది,
జెంట్స్ది, ఏఈసీ అంటే మాది ఆడోళ్ళది అన్నట్టు. మాకు గ్రంథాలయాలు అన్నాడు, ఆ గ్రంథాలయాలన్నా మాకు ఇస్తే మా విలేజ్లలో మేము చేసుకుంటాం కదా సార్, అందులో అదైనా చేయొచ్చు. మాకు బుక్స్ గిట్లా అన్నీ వచ్చినాయి సార్. 300-400 కథల పుస్తకాలు, మన చరిత్రలు అవన్నీ వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ రమ్మని వాళ్ళకి ఆడుకునే గేమ్స్, పరికరాలు, క్యారమ్ బోర్డ్స్, చెస్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. అవన్నీ వాళ్ళకు చెప్పుకుంటూ వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటూ పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు గ్రామ పంచాయతీ డ్యూటీ కూడా చేసినాం.